హలో వ్యూయర్స్, ఈ రోజు మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణన్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హాయ్. సార్, ఈ మధ్యలే మనకి బ్రేకింగ్ న్యూస్ గా మారిన ఒక టాపిక్ అదేంటంటే మినిస్టర్ కొండా సురేఖ గారు ఇండస్ట్రీ పైన ఒక ఎలిగేషన్ పెట్టారు. లైక్ నాగార్జున ఫ్యామిలీ పట్ల, సమంత గారి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. సో దానికి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు రియాక్ట్ అయ్యి ఇండస్ట్రీకి ఇదే నా లాస్ట్ వార్నింగ్, ఇంకెవరు సురేఖ దగ్గరికి రావద్దు, తనేమి అలోన్ కాదు అన్నట్టు వార్నింగ్ లాగా చెప్పారు. సో ఇండస్ట్రీ ప్రభాకర్ గారి మాటలకి ప్రభావితమై వెనక్కి తగ్గుతారా లేదంటే ఏం యాక్షన్ ఉంటది అంటారు నెక్స్ట్? యాక్చువల్గా అయితే మినిస్టర్లైనా ఎవరైనా కూడా కోర్టు ద్వారా ఆర్డర్ పట్టు రావాలి. లేకపోతే సోషల్ మీడియాని ఎవరు ఆపలేరు. ఓకే. సోషల్ మీడియాలో ఎవరో పక్కన ఆయన చెప్పింది చూడకపోవచ్చు, అతను ప్రభాకర్ గారు చెప్పింది తెలియకపోవచ్చు. అది అథెంటిక్ ఇది చేయకూడదు అంటే ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ తరపున ఆర్డర్ పట్టు రావాలి. కానీ కోర్టు ఆర్డర్ పట్టుకొస్తే అప్పుడు చెప్పకూడదు. అది పేపర్లలోనూ, రేడియోల్లోనూ, టీవీల్లోనూ అనౌన్స్ చేయాలి. ఇప్పుడు మోడీ గారు లాస్ట్ 3 years బ్యాక్ కరెన్సీని క్యాన్సిల్ చేశారా? అప్పుడు ఏం చెప్పారు? 8 o'clockకి ఆ రోజున మేమందరూ వైజాగ్లో ఉన్నాం చెప్పారు. అక్కడి నుంచి చెల్లుబాటు కాదని చెప్పారు. అలా చెప్తే అందరికి అర్థం అవుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీవీలోనూ చెప్పాలి. అలా ఎలా చెప్తారు? సోషల్ మీడియాలో యాక్చువల్గా అలా చెప్పలేరు. నిజంగా పట్టుకొస్తే పట్టు రావచ్చు. వాళ్ళు యాక్చువల్గా తప్ప రైట్ అని మాట్లాడలేదు ఇప్పుడు ఇంతవరకు. ఆ ఇష్యూ ఏదో జరిగింది, ఆ ఇష్యూ మీద ఎవరో ఏదో మూల నుంచి పెడతాడు, వాడికి వ్యూవర్షిప్ కావాలి కాబట్టి. తమ్మలేని పెట్టింది వేరే ఉంటుంది, లోపల చెప్పింది ఏదో వేరే ఉంటుంది కదా. అంటే రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో పొన్నం ప్రభాకర్ గారు అలా చెప్పారు. సో మరి అది ఇండస్ట్రీ దాన్ని వార్నింగ్ గా తీసుకుంటదా లేదా అనేసి తీసుకోదు. ఎందుకు తీసుకుంటుంది? ఇవాళ కోర్టుకు వెళ్ళాడు ఆయన తీసుకోవడం గవర్నమెంట్ తప్పు చేయదా? గవర్నమెంట్ తప్పు చేస్తారు అని చెప్పేసి ప్రెస్ మీట్ ఊరుకుంటారా? మడ్డు గారు ప్రెస్ మీట్ పెట్టేసి మీ ఆవిడని వదిలేను, అందరూ ఎవరో వాళ్ళ ఫ్యామిలీతో బతకూడదు అంటే ఊరుకుంటారా? పొలిటిషియన్స్ ఆర్ నాట్ గాడ్స్ కదా. వాళ్ళు చెప్పింది ఎవడో ఏమి ఉండగానే అందుకనే అన్నాను, దే షుడ్ బ్రింగ్ ఏ జీవో. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొచ్చి సంతకం పెట్టి చెప్పాలి. అదే వైరల్ అవుతుంది. అది నాకు ఇలా కూడా చెప్పనవసరం లేదు. ఒక వాట్సాప్లో ఒకటి పెట్టేయంటే మొత్తం వెళ్ళిపోతుంది. హూ ఎవర్ ఇస్ ఇట్స్ కన్సర్న్ అని చెప్పేసి వెళ్తుంది. కానీ వార్నింగ్ లాగా ఎలాగిస్తారు మీరు? యూ కెనాట్ గివ్ ఎ వార్నింగ్ టు ద పబ్లిక్. ఇండస్ట్రీ మొత్తం ఒకటై సురేఖ గారి మీద అగేన్స్ట్ గా ఇలా జరుగుతుంది కదా. ఏమనలేదు. అందరూ కాదు, నేను కాదే, ఎవరో 2-3 రియాక్ట్ అయ్యారు. మరి ఇండస్ట్రీలో మరి ఇంత రియాక్ట్ అయిపోయి ఇండస్ట్రీల గురించి ఇప్పుడు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మిసెస్ని బండబూతులు తిట్టిన కొడాలి నాని, ఇంకొక అబ్బాయి ఎవరు, ఇంకొక ఆయన వంశీ అదే పేరు ఉంటుంది, వీళ్ళంతాను కామెంట్ చేశారు. ఎవరో మన లోకేష్ పుట్టుకునే అనుమానించేశారు. ఆయన అసెంబ్లీ కూడా ఏడ్చారు. మరి అప్పుడు మరి ఇండస్ట్రీ ఎందుకు కదా? చిరంజీవి మదర్ని కూడా తిట్టారు కదా. ఆవిడకి సంబంధం లేదు. పాలిటిక్స్లో రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు, ఓకేనా? అప్పుడు రియాక్ట్ కానీ ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా అయిందని నాది ఒక అనుమానం. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇందులో చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యి సమంతకు చాలా అన్యాయం జరిగిపోయింది, వాళ్ళకి జరిగిపోయింది. సమంత నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ 15 years బ్యాక్. ఓకే, నాకు నాగార్జున కూడా కావాల్సినోడే. నాగార్జున ఫస్ట్ సినిమా. ఓకే, అధ్యాత అది వేరు ఇది వేరు. ఇప్పుడు అయిన ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. గర్ల్స్లో సమన్న, తమన్నా, బిందు మాధవి, గద్దేసింద్రు, వీళ్ళందరూ నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 16 years బ్యాక్ ఇన్ మెడ్రాస్ యాడ్స్లో. నేను ఐఎమ్ ఆల్సో యాడ్ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు కొత్త అమ్మాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎవరి మీద ఎవరో కూడా బ్యాడ్ చేయకూడదు. యాక్చువల్గా వ్యక్తిగత జీవితాలు వెళ్ళకూడదు. ఇది నేను 4.5 సంవత్సరాల క్రితం మా ఫిల్మ్ స్కూల్ ఉంది నాకు. యాక్చువల్గా యాక్టింగ్లో ఒక అబ్బాయి చేరాడు, వాళ్ళ పేర్లు ఎందుకు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి అసందర్భంగా ఈ టాపిక్ ఎత్తారు 4.5 years బ్యాక్. బికాజ్ నేను ఆ అమ్మాయితో చేశాను కదా, ప్లస్ నాగార్జున నా హీరో కాబట్టి అలా చెప్తే కొంచెం వాళ్ళు పెద్ద ఫేమస్గా అవుతారని. ప్లస్ వాళ్ళు ఎవరో కాదు, కేటీఆర్ వెనకాల ఉన్న మనుషులే. చాలా బందాగా వచ్చి జాయిన్ అయ్యారు ఫార్చ్యూనర్స్లో నాట్లో వచ్చి. బట్ ఐ డోంట్ కేర్ ఫర్ ఆల్. కానీ నేను ఇష్టపడలేదు అలాగా. అంటే కోవిడ్ ముందు 4.5 to almost 5 years బ్యాక్ ఇది జరిగితే ఏంటి అలా చెప్తున్నారని చెప్పేసి, ఆ అమ్మాయి ఎక్కడికి కలిసిందో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ జరుగుతున్నాయో అని కూడా చెప్తే నేను నాకెందుకు చెప్తున్నాడని చెప్పి అతనితో నేను కట్ చేశాను. కట్ చేయడం ఆ అబ్బాయి కోర్స్ అయిపోయింది. నేను పెద్ద ఫోన్లు చేస్తాను, ఎత్తట్లేదు అనమాట. ఎందుకంటే నాకు పెద్ద అటువంటి గాసిప్ ఇష్టం ఉండదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో మాట్లాడమన్నప్పుడు మాట్లాడతాను, గాసిప్ మాట్లాడినాను, నాకు తెలిసిందే మాట్లాడతాను.
నేను విన్నదే పలానా వాడు చెప్పాడని చెప్తాను. నా మొత్తం ఒక 1000 వీడియోలు ఉంటాయి చెక్ చేసుకుంటాను. నేను గాసిప్ కింద అనుకుని మాట్లాడను అనమాట. సో, బికాజ్ నాకు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్. అండ్ నాది నాగార్జునది ఒకేసారి స్టార్ట్ అయింది మా పయనం ఇండస్ట్రీలో. సో, అలా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరి గురించినే సరదాగా అప్పుడప్పుడు జరుగుతున్నాయి మాట్లాడుతూ ఉంటాను. చిరంజీవి గురించి మాట్లాడతాను, సరదా మంచిగా మాట్లాడతాను, క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. అంతకు తప్పితే ఏం లేదు. మంచిగా మాట్లాడినప్పుడు పొగుడుతారు ఫ్యాన్స్, చెట్టుగా మాట్లాడినప్పుడు తిడతారనమాట. సో, అది నాకు అప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఎవరో మాట్లాడకూడదంటే గవర్నమెంట్ జీవో పట్టు రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ కోర్టుకి వెళ్ళాడు, చూశాను. నాగార్జున రంగురంగు షర్ట్లు వేసుకు వెళ్ళాడు. తర్వాత ఆవిడ కూడా నేను ఇండస్ట్రీలో విన్నదే చెప్పానంట. బట్ జడ్జి గారు ఏమంటారన్నా దాని గురించి సబ్జుడైజ్ అంటారు. కోర్టులో ఉన్నప్పుడు కేసు, దాని గురించి ఇంకా పూర్వపరాలు తప్పు రైట్లు మాట్లాడకూడదు. నాకు కలిగిన ఒక అభిప్రాయం ఆవిడ చెప్పినప్పుడు, వాళ్ళ హస్బెండ్ నా ఫ్రెండే, కొండ సురేఖ అనేవావిడ. సో, ఆవిడకి కూడా ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. అదేదో సినిమా కూడా తీశారు కదా. సో, దాని గురించి కాదు కానీ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. ఈ ఆడియన్స్, ఈ సోషల్ మీడియా రకరకాల తమ్లైన్స్ పెట్టి చెప్తున్నారు కదా. ఇదే విధంగా 6 నెలల నుంచి 7 నెలల నుంచి అతని యొక్క అరాచకాలు, అంటే కేటీఆర్ యొక్క అరాచకాల కింద టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఇదని అదని పెట్టి వీళ్ళు బొమ్మలు వేస్తున్నాడు. మరి అప్పుడు కంట్రోల్ చేయవలసింది. ఆయన టెలిఫోన్ ట్యాపింగ్లకని రకుల్ ప్రీతిది, సమంతది, వీళ్ళందరూ ఎందుకు వేస్తారు? అదేంటప్పుడు నీకు అప్పుడే అదిలోనే కంట్రోల్ చేసి ఉంటే వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. ఎవరు మన నాగార్జున వాళ్ళను, ఓకే, ఆర్ సమంత, ఓవర్ ఈజ్ కన్సర్న్డ్. మరి సీరియస్గా ఇప్పుడు తీసుకుంటాం ఎందుకు? ఒక మినిస్టర్ చెప్పిందన్న, మినిస్టర్ చాలా మంది చెప్తారు, ఆవిడ గురించి కూడా చెప్పారు. ఆ నూలు పోగు వేస్తే ఇంకోటి ఏదో పెట్టారు ఆవిడకి. చేనేతకు సంబంధించి రఘునందన్ రావు సపోజ్ టు బి ఎడ్యుకేటెడ్ లాయర్, బీజేపీ. అతను ఏదో గేమ్ వేస్తాడు, చేనేత తరపున నూలు వేస్తారు. దండలు అవి జనరల్గా వేయరు లేడీస్కి. సో, ఇది దానికి సంబంధించింది వెళ్ళింది కాబట్టి వేసి ఆవిడకి అతనికి చాలా బ్యాడ్గా ట్రోల్ చేశారట. నేను చూడలేదు, అది విన్నాను అంతే. మరి అటువంటిప్పుడు ఆవిడకి కూడా మండుద్ది కదా. మండిన తర్వాత అసలు కేటీఆర్ అన్నవాడు ఎన్ని చేయిస్తున్నాడు అని ఆవిడ ఉంది. ఆవిడ అంటే నాకేం తప్పు అనిపించలేదు. నేను విన్నదే ఇప్పుడు కూడా అంటుంది. ఈ రోజు కూడా నిన్న మొన్నటి చూశాను. ఈ రోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్ అంటుంది. నాకు ఇండస్ట్రీలో నేను నాకు తెలిసింది, రిసోర్స్ఫుల్ సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది. ఈ రోజు కూడా నేను ఆ మాట మీద కట్టుబడుతుంది. ఆవిడ ఎక్కడ తగ్గలేదు. ఆవిడ సమంతకే సారీ చెప్పారు కానీ ఇంకా నాగార్జున సమంత అడిగిందా? చెప్పలేదు. సమంత అడిగిందా? తను ఆవిడ ఎక్కడ తిరుగుతుంది? భూమి రోడ్లో ఇప్పుడు చూశాను ఇందాక, బట్టలు కొనుక్కుంటా ఎక్కడికి వెళ్తుంది. ఫిలిం పీపుల్ అంటే ఇంతకంటే గౌరవమైన ఆవిడ పెట్టారు ఇక్కడ ఈ సందర్భంగా. అంటావా అది స్త్రీ కదా అన్నాడు. నా ఆర్టిస్టే అయినా కూడా చెప్తున్నా. సోషల్ మీడియాలో ఎన్నో చెప్తారు, వాటికి లేని బాధ ఎవడో. ఇది ఎలా ఉందంటే, ఇది మొగుడు కొడితే బాధపడతాడు, తోటికోడలు తెప్పితే బాధపడిందట. అలాగా ఈ పెద్ద చేస్తారంతే. నాగార్జునది అన్కన్వెన్షన్ కూల్చిన సందర్భంగా ఇది పెద్ద చేస్తున్నారు. పార్టీల కింద కాంగ్రెస్ వాళ్ళంతా కూడా హట్ అయిపోయి ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ అనే క్లాష్. ఇండస్ట్రీ అంటే చాలా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ఫిలిం ఇండస్ట్రీ అను. ఇండస్ట్రీ అంటే చాలా ఇండస్ట్రీలు ఉన్నా, మిగతా వాళ్ళు బాధపడతారు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా మంది సపోర్ట్ చేస్తారు. అంతకుముందు ఎందుకు చేయలేదు అన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. నేను ఎవరి తరపున కాదు, ఆయన మిస్సెస్ గురించి ఎవరు మాట్లాడతారో అలా మాట్లాడారు. లోకేష్ గురించి మాట్లాడారు, చిరంజీవి మదర్ గురించి మాట్లాడారు, ఇంకా ఎంతోమంది యాక్ట్రెస్ల గురించి రకరకాల మాట్లాడుతూ ఉంటారు. అది ట్రెండ్. అది వాళ్ళు మాట్లాడిన దానికి అప్పుడేం వీళ్ళ ఇండస్ట్రీ అంతా కలవలేదే. వాడెవడో పెట్టాడు, సమంత అని గారు వీరందరూ పెడుతున్నారు కదా. ఇంకొక విషయం చెప్తున్నాను, మీ అందరికంటే నాకు సమంత కావాల్సింది అదేనా. వెన్ షీజ్ నథింగ్ ఒక యాడ్ తీశాను అని చెప్పేటప్పుడు ఆవిడకి ఆ అమ్మాయికి ఎగ్నెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, త్వరగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవడో పెట్టాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశాడట, చాలా పవర్ఫుల్గా, చాలా ఫీల్ అయిపోతున్నట్టు పెట్టాడు. మరి ఇదే ఫీలింగ్ మీ ఓన్ చంద్రబాబు నాయుడు మిస్సెస్కి వచ్చి ఏమైపోయింది కానీ పెట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు మిస్సెస్ అన్నప్పుడు ఏమైపోయావు నువ్వు అని. ఇవన్నీ సైడ్స్ తీసుకుంటారనమాట. ఇప్పుడు ఇది ఇలా చెప్తే ఎవరికాడే ఫేమస్ అయిపోదు అని. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు హిపోక్రటిక్ ఛానల్స్. ఇవి చెప్పింది అలా వేసేసి ఇది ఎలాగ అనకూడదు, లంజాలు ఎవడి అని తిట్టేస్తారు కదా. తిట్టేసి అలా తిట్టగలరు కానీ తిట్టను అంటారు కదా.
అదే ఇప్పుడు ఆ టైప్ ఛానల్స్ 2-3 చూసాను. ఆడవాడు అందరూ సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకోవడం, వదిలిపెట్టడం అన్నీ పెట్టేసి అన్నీ పెట్టి మళ్ళీ అది వాళ్ళ మీద క్రోకడైల్ టీయర్స్ అనమాట. ఇటువంటివన్నీ పెట్టారు యాక్చువల్గాను. నేను ఎందుకు లేట్గా రియాక్ట్ అయ్యానంటే 3-4 డేస్ చాలామంది ఛానల్స్ ఇలాగ అలవాటు పడినాయి కాబట్టి వేరే వేరే ఛానల్స్ అడిగారు ఈ ఇష్యూ మీద మాట్లాడండి సార్. ఆ ఒక్క ఇష్యూ అయితే వద్దు, నా దగ్గర రావద్దని చెప్పాను. అది కప్పు కొట్టే విషయం వస్తామని ఏం మాట్లాడతారా, అది వేరే వాళ్ళ ఫ్యామిలీని హర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అందులోనూ దే బోత్ ఆర్ గోయింగ్ టు ద కోర్ట్. అటువంటిప్పుడు ఏం మాట్లాడతారు, అందులో అలాంటి మాట్లాడేసిన వాళ్ళు అందరూ హిపోక్రటికల్గా మాట్లాడేశారు. ఇది చెప్పకూడదులే, నాగార్జున గారి ఫ్యామిలీ గురించి చాలా అంటాం, దాని గురించి చెప్పడం. అంటే కాల్ చేసింది వీళ్ళే సోషల్ మీడియాలోనే. హిపోక్రేట్స్ అంతాను. ఒక 2-3 జర్నలిస్ట్ ఉన్నాడు నిజంగాను. అతను బాగానే చెప్తాడు. అతనికి ఒక 40-50 వేలు 50K వస్తూ ఉంటుంది అతను చెప్పిన దానికి. మినిమం 25K అని చూస్తారు. అతను 2-3 సార్లు పెట్టాడు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నాగార్జున ఫ్యామిలీని హర్ట్ చేయకూడదు అనుకుంటే నోరు మూసుకోవాలి, అసలు పెట్టకూడదు. అందరూ పెట్టారు, అన్ని ఛానళ్ళు పెట్టి వాళ్ళు ఏమైనా తక్కువ తింటారా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చెప్తున్నారు, TV9 చెప్తుంది, NTV చెప్తే అందరూ చెప్తున్నారు. మరి వీళ్ళకంటే వాళ్ళు గొప్ప చెప్పేసి అంటారు కదా. బట్ స్టిల్ దే ఆర్ యాక్చువల్గా గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా, ఆ మినిస్టర్ చెప్పిన ప్రకారంగా ఇది లాస్ట్ వార్నింగ్ అంటే చల్లదు. అది ఇట్స్ నాట్ లాస్ట్ వార్నింగ్. హౌ కెన్ యూ గివ్ ఏ లాస్ట్ వార్నింగ్ టు ద పబ్లిక్? దిస్ ఇస్ డెమోక్రసీ. వాట్ ఎవర్ యూ హియర్ యూ హ్యావ్ రైట్ టు టాక్. వాట్ ఎవర్ యూ సీ యూ హ్యావ్ రైట్ టు టాక్. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ ఎలక్టెడ్ గవర్నమెంటే డెమోక్రసీ అంటారు. ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ టు బి స్టాప్డ్, ఏం చేయాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ఏ నోటీస్ అండ్ ఎ జీవో ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ ద కోర్ట్ ఆర్డర్. గవర్నమెంట్ జీవో కూడా లెక్క చేయరు, నా ఇష్టం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ గవర్నమెంట్ జీవో అనొచ్చు. కానీ కోర్ట్ ఆర్డర్ మటుకు, కోర్ట్ ఆర్డర్నే ఖాతరు చేయట్లేదు కొంతమంది. ఇప్పుడు ఒక పక్కన కోర్టు చెప్తాను ఉంది, సుప్రీంకోర్టు ఇక్కడ మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు. అది కోర్ట్ ఆర్డర్ని మీరు శిరసావహించకపోతే ఇట్ ఈస్ అ రాంగ్ అవుద్ది. నాట్ గవర్నమెంట్ జీవో ఆర్ మినిస్టర్ ఏదో చెప్తాడు, నీకు ఇష్టం లేని చెప్తాడు, ఇది చేస్తారు అట్లా. నీకు ఇష్టం చెప్తావురా, నువ్వు బయటకు వచ్చి 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టదు అన్నాడు. ఎవడెట్టు మాట అని చేత అవన్నీ కాదు. కానీ దట్ ఏదో కొండా సురేఖ తరపున మేము ఉన్నామని, మీరు ఉంటే మేము ఉన్నాం, మేము అందరి తరపున ఉన్నాం. అలా జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేయకూడదు. వెదర్ ఇట్ ఈస్ అగేన్స్ట్ నాగార్జున వారు, సమంత, వాటర్ ఇట్ ఇస్. ఆ అమ్మాయి ఒకసారి రియాక్ట్ కావాలదే, అవైందే ఒకటి చూపించండి. ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసి వెంటనే తీసేసింది. తను తనకు మాత్రమే సారీ చెప్తున్నానని చెప్పి, ఇంకా నాగార్జున వాళ్ళకి ఏం చెప్పలేదు అని చెప్పి, ఇంకా నాగార్జున నేను వెనక్కి ఆవిడ కాదు, ఆ అమ్మాయి. ఓకే, సమంత గారు తను ట్విట్టర్ లో పోస్ట్ చేశారన్న, చేసి వెంటనే తీసిందట. ఓకే, ఆ అమ్మాయికి ఏం చేయాలి తెలియదు, ఏదో పడతారు అక్కడ. ఈ డింట్ ఈవెన్ కేర్ ఫర్ డైవర్స్ ఆల్సో. వాళ్ళు ఎందుకు అలా అటువంటిప్పుడు ఎందుకు డైవర్స్ చేశారో చెప్పండి అంటుంది ఈవిడ మినిస్టర్. అది అవసరం లేదు అసలు. ఆ అమ్మాయి మాట్లాడవలసిన అవసరం లేదు. నేను మామూలు ఊరిని అడిగాను, ఏమన్నా చెప్పింది, ఎందుకు రియాక్ట్ అవుతుంది, అయిపోయింది, దే డివోర్స్డ్, షీ ఈజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నాకు డైవర్స్ చేసి కూడా చాలా హ్యాపీ అది ఒకసారి. సో వాట్ ఈస్ దర్ అందులో రాద్ధాంతం ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ జన్ కన్వెన్షన్ గురించి వచ్చింది. ఇక్కడ ఎవరు తప్పు, కేటీఆర్ తప్పని ఆవిడ చూపించడానికి చెప్పింది, వీళ్ళని బదనాం చేయడానికి కాదు. ఆ మినిస్టర్ కూడా వీళ్ళకి బ్యాడ్ టైం రావడం కోసం చెప్పలేదు. ఆవిడ విన్నది ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశాడు ఆ కేటీఆర్ అని చెప్పింది, అంతే కదా. అంత తప్పే ఉంది, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇక్కడ అతని మీద కాకుండా వాళ్ళు డైవర్ట్ చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు డైవర్ట్ చేసి ఈ పక్కన బ్యాట్ చేస్తారు, ఈ గవర్నమెంట్ ఇలా మాట్లాడుతుంది, ఈ గవర్నమెంట్లోని మినిస్టర్ ఇలా మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు. నాట్ కరెక్ట్. కాకపోయినా కూడా మాట్లాడకూడదు. నన్ను ఆల్రెడీ 5 రోజుల నుంచి 2-3 అడిగారు, అంటే వీళ్ళంతా రెగ్యులర్గా చేసి టీవీలు కొన్ని ఉండే అవి కాకుండా వేరే అడిగారు, దీని మీద మాట్లాడతారు. నేను మాట్లాడనని చెప్పి దాని ఒక్కదాని గురించి మాట్లాడేటువంటి దట్ ఐ విల్ ఛార్జ్ దెమ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నా దగ్గరికి వచ్చారంటే 1 or 2 hours అంటే యూ హ్యావ్ టు పే. ఊరికి నేను మాట్లాడినాను, ఎంత పెద్ద TV9 అయినా సరే, అర్థమైంది మీకు. దట్స్ బై రూల్.